నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని వార్తలు మనసును చెలింపచేస్తాయి. మనుషుల్నే కాదు, సమాజాన్ని కూడా చెలింపజేస్తాయి. నార్మల్గా సెలవులు వస్తున్నాయి అంటే పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే హ్యాపీగా ఇష్టం ఉన్నంతసేపు ఆడుకోవచ్చు, ఇష్టం ఉన్నంతసేపు పడుకోవచ్చు, తిరగొచ్చు. ఆ చదువు అనే ఒక బర్డెన్ నుంచి కొంత రిలీఫ్. ఎందుకు చదువు బర్డెన్ అని నేను మాట్లాడుతున్నానంటే చాలామందికి కోపం రావచ్చు. ఒకప్పుడు చదువుకునేవారు కాబట్టి భారంగా ఉండేది కాదు. ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నారు కాబట్టి అది భారంగానే మారింది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కూడా సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒక విద్యార్థి సెలవు వద్దంటూ రాసిన లేఖ విన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిందట. తల్లిదండ్రుల కోసం మాత్రమే ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. యాజ్ ఏ పేరెంట్గా మీ మధ్య ఎన్ని భార్యాభర్తలుగా ఎంత మీ ఇద్దరి మధ్య తేడాలున్నా దూరాలున్నా యాజ్ ఏ పేరెంట్గా వచ్చేసరికి మనం కన్న పిల్లలకు తల్లిదండ్రుల్లాగే ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే సమాజంలో ఆ పిల్లల మనస్సులో ఎలాంటి భావాలు రేకెత్తుతాయని చెప్పడానికి ఈ అబ్బాయి రాసిన ఈ లేఖ ఇప్పుడు ఒక ఉదాహరణ. ఇది సోషల్ మీడియాలో సూపర్ హల్చల్ చేస్తోంది. ఇంకొకటి, మనం రాజకీయాల మీద ఎంత ఆసక్తి చూపుతున్నామో సమాజంలో జరిగే అంశాల మీద కూడా అంతే ఆసక్తి చూపాలి. వాటిని సమాజంలోకి తీసుకువెళ్ళి వీలైనంత షేర్ చేసి తెలియజేసేలాగా కావాలి. ఎందుకంటే సమాజంలో మార్పు వస్తే ఖచ్చితంగా అది రాజకీయాల మీద, దేశం మీద, చుట్టుపక్కల అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రభావం చూపించే అంశాలను మనం ఎక్కువగా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎస్పెషల్లీ ఆ అబ్బాయి రాసిన లేఖకు చెల్లించిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. అది చదివిన తర్వాత, నేను చదివేది విన్న తర్వాత మీరు కూడా ఉంటారు. సెలవులంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. సెలవులు వస్తున్నాయంటే పిల్లల సంతోషానికి అవధులు ఉండవు. అలాంటి సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లో హాఫ్ డే స్కూల్ సెలవులు వస్తున్నాయని విద్యార్థులు సంబరపడుతున్నాడు. కానీ ఓ విద్యార్థి మాత్రం సెలవులంటే బాధపడుతున్నాడు. ఎందుకు ఆ విద్యార్థి వేసవి సెలవులు వద్దంటున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ బాబే ఆ లేఖ రాసింది, కనిపిస్తోంది కదా. ఈ బాబే రాశాడు. ఎందుకు రాశాడు అనేది చెప్తా. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు హాఫ్ డే స్కూల్స్ షెడ్యూల్ని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. 12 గంటల 30 నిమిషాల తర్వాత పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం కొన్ని తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు కూడా జరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపులకు చెందిన నగేష్ స్వాతి దంపతులకు కొడుకు సాత్విక్. కొడుకు 2 ఏళ్ల వయసులోనే కుటుంబ విభేదాలతో తల్లిదండ్రులు విడిపోయాడు. దీంతో వలిగొండ మండలం ఇస్కిల్లాలోని అమ్మమ్మ వద్ద ఉంటూ 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తండ్రి నగేష్ వద్దకు వెళ్ళి 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అక్కడ అమ్మమ్మ, ఇక్కడ నాన్నమ్మ వృద్ధులే కావడంతో సాత్విక్ చదువుకు ఇబ్బందిగా మారింది. నకరికల్ మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పులే గురుకులంలో సీటు సంపాదించిన సాత్విక్ 8వ తరగతి చదువుతున్నాడు. తను పుట్టినాక కనీసం నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు వాళ్ళు విడిపోయింది? 2 ఏళ్ల వయసు. అంటే అప్పుడప్పుడే ఆ వయసులోనే ఒక పిల్లగాడికి అమ్మా నాన్న ప్రేమ కావాల్సి వస్తుంది. ఆ ప్రేమ లేదు. పోనీ విడిపోయిన అమ్మా నాన్నలు ఎవరైనా ఆ బాబుని తీసుకొని నా కొడుకు అని ప్రేమగా పెంచారా అంటే అది లేదు. ముసలోళ్ళకు వదిలేశారు. అందుకే అంటారు అసలు కంటే వడ్డీ ముద్దు అని చెప్తుంటారు చూసారా. కొడుకుల కంటే కూడా మనవళ్ళు మనవరాళ్ళు చాలా ఇష్టంగా ముద్దు చేస్తూ ఉంటారని ఇలాంటి సందర్భాలను చూస్తేనే అనిపిస్తుంది. వాళ్ళే ముసలోళ్ళు, వాళ్ళకు వచ్చే పెన్షన్లోనే బతకాలి. కానీ ఆ అమ్మమ్మైనా ఆ నాన్నమ్మైనా ఆ అబ్బాయిని తనకున్నంతలో చదివించుకున్నారు. కానీ వాళ్లకు భారం కావద్దని చాలా గట్టిగా చదువుకొని జ్యోతిరావు పులే గురుకులంలో సీటు సంపాదించి 8వ తరగతి చదువుతున్నాడు. ఆ బాబు ఇప్పుడు రాసిన లేఖే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సెలవులు వద్దు ప్లీజ్ అంటూ లెటర్ స్టార్ట్ చేశాడు. పిల్లలంతా హాలిడేస్ స్కూల్ కోసం ఎదురు చూస్తుండగా సాత్విక్ మాత్రం సెలవులు వద్దంటూ బాధపడుతున్నాడు. సాత్విక్ తన బాధను నోట్బుక్లో రాసుకున్నాడు. వేసవి సెలవుల్లో నేను ఇంటికి వెళితే నాకు అన్నం దొరకదు. నాకు ఇంటికి వెళ్ళాలని లేదు. అమ్మమ్మ నాన్నమ్మలు పెన్షన్ డబ్బులతో బతుకుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వకండి, నేను బడిలోనే ఉంటాను, అన్నం పెట్టండి అంటూ సాత్విక్ ఆ లేఖలో రాశాడు. కష్టపడి చదువుకుంటానని,
ఉన్నత స్థాయికి ఎదుగుతానంటూ సాత్విక్ తన కష్టాలను 2 పేజీల్లో పేర్కొన్నాడు. నోట్బుక్లో రాసిన ఈ లెటర్ క్లాస్ టీచర్ కంటపడింది. ఈ లెటర్ని చూసి చలించిన క్లాస్ టీచర్ సాత్విక్ని పిలిపించుకొని అతడి పరిస్థితిని తెలుసుకొని బాధపడ్డారు. సాత్విక్కి దాతలకు సహాయం కోసం ఆ లెటర్ని క్లాస్ టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ లెటర్ నెటిజన్లను కదిలిస్తోంది. ఆటపాటల్లో సాత్విక్ ముందుండేవాడని, చదువుల్లో చక్కని ప్రతిభ కనబరుస్తాడని టీచర్లు చెప్తున్నారు. అది వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో, బ్రతికే ఉన్నారా? బ్రతికున్నా చచ్చినోళ్ళతో సమానం. ఇలా అంటున్నందుకు వాళ్ళకు బాధ అనిపించవచ్చు. కానీ ఈరోజు మీ కొడుకు పరిస్థితి చూస్తే మీకు చెలించలేదు. ఆ టీచర్ చెలించింది, సమాజం చెలించింది. 8వ తరగతి చదువుతున్నాడు అంటే నాకు తెలిసి 12-13 సంవత్సరాల వయసు బాబు. 12-13 సంవత్సరాల వయసులో అమ్మమ్మకు నాన్నమ్మకు నేను భారం కావద్దు, నాకు కొంచెం భోజనం పెట్టండి, నేను హాస్టల్లోనే ఉంటాను, నాకు భోజనానికి ఇబ్బంది అవుతుంది అని ఆయన తన బుక్లో రాసుకున్నాడంటే వాడి మనసులో ఎంత ఆవేదన ఉండాలి. అసలు ఆలోచిస్తూ ఉంటేనే ఎందుకు మానవత్వం, ఎందుకు రిలేషన్షిప్స్ మంట కలిసిపోతున్నాయి అనేది అర్థం కావట్లేదు. అరే పిల్లగాళ్ళు బై కోరికల కోసం గణేషి నచ్చకుంటే విడిపోయి వాళ్ళ బతుకుని రోడ్డు మీద చేసేకటికి మనకు పందులకు తేడా ఏముంటుంది? ఉండదు కదా. కనీసం బాధ్యత తీసుకోవాలి కదా. ఆ ముసలోళ్ళు తీసుకున్నంత బాధ్యత అయినా వాళ్ళిద్దరిట్లో ఒకరు తీసుకోవాలి కదా. ఒక పిల్లలు తప్పుదోవ పడుతున్నారు అంటే డెఫినెట్గా దానికి కారణం వాళ్ళు పెరిగిన పరిస్థితులు. అది తల్లిదండ్రులు కావచ్చు, బడి కావచ్చు. అయినా కూడా ఈ అబ్బాయిని మనం అప్రిషియేట్ చేయాలి. కష్టపడి చదువుకుంటున్నాడు, జీవితంలో ఒకటి సాధించాలి, ఎదగాలి అని తాపత్రయపడుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి ఈ బాబుని చూసి వాళ్ళ తల్లిదండ్రులు. మేము చేసింది ఇంత ఘోరమా అనుకోవాలి. అంటే మనస్పర్ధలు వచ్చినా, నచ్చకపోయినా, బ్రతకాలా, కలిసే ఉండాలా అక్క అనంటే అది మీ పర్సనల్, దానికి నేను ఆన్సర్ చేయను. కానీ ఒక తల్లిదండ్రులుగా మాత్రం బ్రతికే ఉండాలి, ఒక తల్లిదండ్రులుగా బాధ్యతగా మాత్రమే ఉండాలి. భార్యాభర్తలుగా మీరు ఒకరికొకరు నచ్చకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు కన్న బిడ్డ కదా, తండ్రిగా మీరు చేయాల్సిన బాధ్యత చేయాలి, తల్లిగా ఆవిడ చేయాల్సిన బాధ్యత చేయాలి. మీ బాధ్యతలను వదిలేసుకొని పాపం పందులు కుక్కలు కూడా నేను ఈ మాట మాట్లాడినందుకు క్షమించండి. ఎందుకంటే మీరు అక్కడక్కడ రోడ్డు మీద తినైనా మీ పిల్లలకు గంపాల కొద్దీ కన్నా కూడా పాలిస్తారు. నేను చాలా చోట్ల చూసిన, అంతకంటే ఘోరం వీళ్ళు. తప్పనిపిస్తుండొచ్చు నేను మాట్లాడింది, కానీ ఒకసారి ఆ అబ్బాయి వైపు నుంచి ఉండి ఆలోచించండి. ఏం చేశాడు ఆ అబ్బాయి తప్పు? అరే సెలవులు వస్తే ఎక్కడికి పోదామా? హై క్లాస్ లెవెల్లో బతికే పిల్లలు ఒకసారి చూడండి. సెలవు వస్తే తినడానికి తిండి లేదు, ఈ హాస్టలే శరణ్యం అనుకునే పిల్లలు ఉన్నారు. నిజంగా నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ట్రై చేస్తా సాత్విక్ అడ్రస్ కనుక్కోవడానికి. ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళు యాదాద్రి భువనగిరికి కానీ, వాళ్ళ టీచర్కి సంబంధించి కానీ, సాత్విక్ ఫ్రెండ్స్కి సంబంధించి కానీ ఎవరైనా చెప్తే నేను ఆ అబ్బాయి సెలవులు అయిపోయేదాకా మా ఇంట్లో ఉంచుకుంటా. అంతవరకు అయితే నేను చేయగలుగుతా. పూర్తి బాధ్యతలు అనంటే నేను ఎంత చేయగలుగుతానో అంత చేయగలుగుతాను. డెఫినెట్గా ఎప్పుడు సెలవులు వచ్చినా సరే సాత్విక్ ఒక అక్క ఉంది అని రాగలిగేంత హెల్ప్ అయితే నేను చేయగలుగుతాను. మీకు ఎవరికైనా సాత్విక్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మాకు సాత్విక్ వివరాలు తెలుసు అని మెసేజ్ చేయండి. మేము పర్సనల్గా వాట్సాప్లో మీకు టచ్లోకి వస్తాము. ఆ అబ్బాయి డీటెయిల్స్ తీసుకొని నేను తీసుకొచ్చుకుంటాను. సాత్విక్ సాధించాలి అనే నీ తపన ప్రతి ఒక్కరికి రావాలి. ఈ వయసులోనే నువ్వు ఒకరికి భారం కాకూడదు అని ఆలోచించే నీ స్ఫూర్తి, నీ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నీలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అనంటే మంచిని ఆదరించే వాళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు, చేయూతనందించే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఏమో ఆ అమ్మమ్మ నాన్నమ్మ బాధ్యతలే నువ్వు తీసుకుంటావేమో. ఆ వయసుకి అంత అభివృద్ధికి నువ్వు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా నువ్వు అది రీచ్ అవుతావని కూడా ఆశిస్తున్నాను. సాత్విక్ వివరాలు తెలిస్తే కింద ఎవరైనా చెప్పా కదా కామెంట్స్లో పెట్టండి. అలాగే సాత్విక్కి సంబంధించి ఫ్యూచర్లో ఆదుకోవడానికి ఆ అబ్బాయికి సంబంధించి ఏదైనా హెల్ప్ చేయండి. ప్రతిసారి అనుకోవచ్చు హెల్ప్ అంటే ఆర్థికంగానే కాదు, ఆర్థికమైన హెల్ప్ కంటే మానసికంగా ఇచ్చే బలం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పిల్లల్లో. అప్పుడప్పుడు గురుకులానికి వెళ్ళి
ఆ అబ్బాయిని పలకరిస్తూ ఉండండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. మాకు చెప్పడం కాదు, నువ్వేం చేస్తావని చాలామంది అడగొచ్చు. నేను చేయగలను అనుకుంటేనే 10 మందికి చెప్తాను. ఎందుకంటే ఏదైనా మనం ఆచరించకుండా ఎవరికి చెప్పకూడదు. నేను ఆచరిస్తాను. మీ అందరూ కూడా ఇలాంటి విషయాల్లో అడుగులు ముందుకేయాలని ప్లీజ్. పేరెంట్స్గా మారిన తర్వాత మీ బాధ్యతలు విస్మరించకండి. సాత్విక్కి తను పడ్డ కష్టాలేంటో తెలుసు కాబట్టి ఒక గోల్ని పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. కానీ చాలామంది పిల్లలు కన్ఫ్యూజన్లో తప్పుదోవలు పడుతున్నారు. మొన్న చూసాం కదా, ₹1,00,000 పెన్షన్ కోసం ఒక ముసలావిడ భర్తని చంపిస్తే అందులో 6 పిల్లలు మైనర్లే. కారణాలు ఏంటి అంటే ఇలాంటివే. ఏదేమైనా కానీ తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి. సాత్విక్ లాంటి ఇంకో స్టోరీని చదివే అవకాశం రాకుండా చేయండి. అండ్ ఈ వీడియో వీలైనంత షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి పేరెంట్కి తెలియాలి. అండ్ సాత్విక్ డీటెయిల్స్ కూడా మనకు తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరకాలి. ఎస్పెషల్లీ నల్గొండ, భువనగిరి, యాదాద్రిలో కొంచెం ఎక్కువ షేర్ చేస్తే మంచిది. డెఫినెట్గా నాకు మాత్రం అడ్రస్ దొరికితే నేను అక్కడ ఉన్న వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళతో కూడా సంప్రదిస్తా. నేను సాత్విక్ని సమ్మర్ హాలిడేస్లో తీసుకొచ్చుకుంటా. కాదు అనంటే ఇంకా ఎవరైనా ఇలా ఉన్నా కూడా అలాంటి అబ్బాయిలకు అండగా నిలవండి. అది మాత్రమే నేను చెప్పాలి అనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్.